This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. 2.0 PM ఆవాస్ యోజన ప్రారంభం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న కలెక్టర్లు. ఈ నెల 19 నుంచి భారత్ తొలి టెస్ట్ మ్యాచ్. తుది జట్టు ఆటగాళ్లపై రోహిత్ కీలక వ్యాఖ్యలు. డైరెక్టర్ త్రివిక్రమ్ను ఉద్దేశిస్తూ పూనం ట్వీట్. అన్యాయం చేశారంటూ ఆరోపణలు. భారత్లో పౌష్టికాహారం, విద్యపై రేటింగ్స్. పరిష్కార చర్యలు ఆకట్టుకున్నాయన్న బిల్ గేట్స్. భూపాలపల్లిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇవాళ ముగింపు వేడుకల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 17 సంబంధించిన అమరులు కమ్యూనిస్టులేనని వారు తెలిపారు. ఆ పోరాట స్ఫూర్తిని ఈ తరం కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ముగింపు సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ తీస్తా ఉన్నాం. ఇది విమోచన దినోత్సవం కాదు, ఇది విమోచన దినోత్సవం కూడా కాదు, ఇది విలీనమైనటువంటి పార్టీలో సిపిఎం పార్టీ భావిత ఉంది. జూలై 4 తారీఖు 1946లో దొడ్డి కుమరయ్య మొదటి అమర వీరుడైనటువంటి రోజు. అదేవిధంగా సెప్టెంబర్ 10 తారీఖున ఇసునూరు దేశముకు వ్యతిరేకంగా పంట భూముల్ని కాపాడుకోవాలని పోరాటం చేసి నేల కొరికినటువంటి సాకలి ఐలమ్మ అమరత్వం మన కళ్ళ ముందు కనపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఎర్రజెండా పార్టీల ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ నాయకత్వంలో 1946 నుంచి 1951 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగింది. 1947లో ఆగస్టు 15వ తారీఖున దేశానికి స్వతంత్రం వస్తే 1948 దాకా తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం రాలేదు. ఇది నిజాం దేశముకు పాలనలో ఉంది. మరి ఎర్రజెండా పార్టీలు చేసినటువంటి పోరాటం ఈరోజు గోల్కొండను కైవసం చేసుకోబోతా ఉన్నారు, నిజాంను దించబోతా ఉన్నారు, ఎర్రజెండా రాజ్యం రాబోతుంది అని చెప్పి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ గారు తెలంగాణ ప్రాంతానికి సైన్యాన్ని పంపి ఉస్మాన్ అలీ ఖాన్ మీరుతోని మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని యూనియన్ గవర్నమెంట్లో విలీనం చేసుకున్నటువంటి రోజు. కానీ ఈరోజు బీజేపీ రజాకర్ అనేటువంటి సినిమాతోని ఇవాళ చరిత్రను వక్రీకరిస్తూ ఉంది. ఇది హిందువుల మధ్య ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ ఉంది. పేద ప్రజల్ని దోపిడీ చేసిన దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. 4,000 మంది హిందూ ముస్లింలు ఎర్రజెండా పార్టీ నాయకత్వాన అమరులయ్యిండ్రు. అదేవిధంగా 3,000 గ్రామాల్ని విముక్తి చేసినాం. 10 లక్షల ఎకరాల భూముల్ని పేద ప్రజలకు పంచిన చరిత్ర ఎర్రజెండది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అధికారికంగా జరపాలని చెప్పి, పేద ప్రజలందరికీ భూములు పంచాలని, ఇంటి స్థలం లేని వాళ్ళందరికీ ఇల్లు జాగాలు ఇవ్వాలని, గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సవిచుడాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. నిజామాబాద్లో గణపతి నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలో నిమజ్జన వేడుకలను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. బోధను, ఆర్మూర్ మున్సిపాలిటీసు, మనకి నవీపేట, యామ్చ, అదేవిధంగా నందిపేటలో ఉమ్మెడ మరియు అన్ని మండల కేంద్రాల్లో కూడా మనకి పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్తో కూడా
మనకి ఎక్కడ కూడా ఎటువంటి అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ జరగకుండా సో అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. సో మనకి మేజర్ పాయింట్స్లో కూడా సీసీటీవీ కెమెరాస్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో దాని పరంగా మనకి సిపి ఆఫీస్లోని అదేవిధంగా కలెక్టరేట్లో కూడా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న నిమజ్జన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రతి మేజర్ పాయింట్లో కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్తోని కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ నిమజ్జనం అనేది మనకి ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా సాఫీగా సాగే విధంగా కూడా మనము చర్యలు తీసుకున్నాము. సో అదేవిధంగా బందోబస్తు పరంగా అవ్వచ్చు, స్విమ్మర్స్ని కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్రేన్స్ని కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఈసారి కూడా మనకి 3 లొకేషన్స్లో కాస్త ఎక్కువగానే క్రేన్స్ని ఏర్పాటు చేసాము బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ఇయర్స్ ఫీడ్బ్యాక్ ప్రకారంగా. సో మనకి ఈ రోజంతా కూడా నైట్ కూడా జరుగుతుంది కాబట్టి అందుకు అనుగుణంగా మనము స్విమ్మర్స్ కావచ్చు, మన స్టాఫ్ను కూడా షిఫ్ట్ బేసిస్ మీద 3 షిఫ్ట్స్గా మనము అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ వినాయక నిమజ్జనానికి భక్తులు, ప్రజలు, అదేవిధంగా మనకి కమిటీస్, ఆర్గనైజర్స్. ఖమ్మంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. నగరంలోని గణపతులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. గాంధీ చౌక్ వద్ద స్తంభాద్రి ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన సామూహిక నిమజ్జన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ సిపి పాల్గొన్నారు. మున్నేరు వద్ద నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోందని మంత్రి తుమ్మల తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. అధ్యక్షులు, కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఖమ్మం పట్టణంలో శోభాయాత్ర నిర్వహణ సంతోషదాయకంగా, ఆనందదాయకంగా ఆ విఘ్నేశ్వరుడి యొక్క నిమజ్జనం ఆయన యొక్క దయతోటి, ఆయన యొక్క కృపతోటి మనం మొన్న వరదల్లో బయటపడ్డటువంటి తీరు, అనుకోని వరదలు ఎవరు ఊహించినటువంటి తీరులో వచ్చినా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ప్రజాప్రతినిధులందరూ ఒక్కటై ఖమ్మం పట్టణానికి అంత విపత్తు వచ్చినా ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను కాపాడటమే కాకుండా వాళ్ళకి వరద వచ్చినన్ని రోజులు కూడా సకల సదుపాయాలు కల్పించి తర్వాత ప్రభుత్వ సహకారాలన్నింటినీ కూడా ఇంటింటికి తిరిగి అందించి మళ్లీ ఖమ్మం పట్టణాన్ని యథావిధిగా తీర్చిదిద్దినటువంటి జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించినటువంటి ఖమ్మం ప్రజలందరికీ కూడా నా జీవితాంతం మీరిచ్చినటువంటి సహకారం, మీరిచ్చినటువంటి స్ఫూర్తి, మీరిచ్చినటువంటి ఈ యొక్క శక్తితోటి తప్పకుండా ఖమ్మం పట్టణ అభివృద్ధితోటి పాటు ఖమ్మం జిల్లా అభివృద్ధికి మళ్లీ నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. ఆ విఘ్నేశ్వర పాలేరులో శ్రీ సాయి గణేష్ నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నిమజ్జనం సందర్భంగా కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శోభాయాత్రగా వెళ్లి గణపతిని నిమజ్జనం చేశారు. చివరి రోజు కావడంతో భక్తులు భారీగా పాల్గొన్నారు. చేసినటువంటి సాయి గణేష్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు కోట్ల శ్రీనివాస్ గారు, మా ప్రధాన కార్యదర్శి బైరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సాయి గణేష్ నగర్లోని 15వ వీధిలో అంగరంగ వైభవంగా మేము ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నాం. దానిలో భాగంగా ఈరోజు నిన్న జరిగినటువంటి లడ్డు వేలంపాటలో కంచర్ల జీవన్ రెడ్డి గారు అత్యధికంగా వేలంపాట పాడి గణేషుని లడ్డూని దక్కించుకున్నారు. ఈరోజు మంగళ వాయిద్యాలతోటి వారింటికి ఈ గణేష్ లడ్డూని తోడుకొని వస్తున్నాం. మేము శ్రీ సాయి గణేష్ నగర్లో ఉంటున్నాము. రోడ్ నెంబర్ 8 అండి. నా పేరు జీవన్ రెడ్డి, మా వైఫ్ పేరు కంచర్ల అనుష. నేను కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడినండి. సో ఇక్కడ స్టే చేయబట్టి నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఉంటున్నాను.
ఇది ఆనవాయితీగా మా కాలనీలో 10 సంవత్సరాల నుంచి సాయి గణేష్ నగర్ ఉత్సవాలు కానీ దసరా ఉత్సవాలు కానీ గ్రాండ్గా చేసుకుంటున్నాము. అంతకు మించి ఈసారి మా కమిటీ సభ్యులు సాయి గణేష్ నగర్ ఉత్సవ కమిటీ సభ్యులు అధ్యక్షులైనటువంటి పోట్ల శ్రీనివాస్ గారు కానీ, కార్యదర్శి అయిన నరేందర్ రెడ్డి గారు కానీ, ప్రసాద్ గారు కానీ, రమేష్ గారు కానీ, ఇట్లా ప్రతి ఒక్కరు మహిళామణులు కానీ మహిళా కార్యదర్శులు ఉన్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. సో ఇలాంటి ఉత్సవాలు మళ్ళీ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలానే జరగాలని, ప్రతిసారి లడ్డు నాకే దక్కాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నాను. నగర్ అభివృద్ధి కమిటీ తరపున 15వ లైన్లో సాయి గణేష్ నగర్లో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా అద్భుతంగా జరిగాయండి. 10 సంవత్సరాల నుంచి ఉత్సవాలు కొనసాగుతున్నప్పటికీ ఈసారి చాలా ప్రత్యేకంగా ఎంతో చక్కగా ప్రకృతికి అనుకూలంగా ఎటువంటి శబ్ద కాలుష్యము లేకుండా, అనవసరమైన డీజేలు, అనవసరమైన పాటలు పెట్టకుండా చాలా భక్తిపరమైన పాటలతోటి, భక్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాలతోటి చాలా చక్కగా మరి భగవంతుని సన్నిధిలో 9 రోజులు రాత్రి పగలు నిత్యము కూడా పంతులు గారితోటి పద్ధతి ప్రకారం పూజలు చేపిస్తూ మరి నిన్నటి జరిగినటువంటి అన్నదాన కార్యక్రమం మహోన్నతంగా కనీ విని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా పేదలకు, ధనవంతులకు, కుల మత భేదాలకు అతీతంగా ఎంతో 1600 మందితోటి నిన్న మహా అన్నప్రసాద వితరణ. రాజమండ్రిలో విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ద్వారకా నగరాన్ని పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించిన గొప్ప ఆర్కిటెక్చర్ అని కలెక్టర్ అన్నారు. హిందూ సనాతన ధర్మంలో దివ్య వడ్రంగిగా విశ్వకర్మ మహోన్నత శిఖరాలు అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారని తెలిపారు. ఒడిశాలో 2.0 PM ఆవాస్ యోజన కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. ఈ పథకం కింద 71,424 ఇళ్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ తెలిపారు. 40,810 ఇళ్ల నిర్మాణం పూర్తి అయిందని చెప్పారు. వివిధ దశల్లో నిర్మాణ పనుల కోసం 571.18 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద వర్గాలకు ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాది రాజమండ్రి. మనకి ఆవాస యోజనలో నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి ఇల్లు గురించి ఇబ్బంది పడి బాధపడుతున్నారని ఆయన ఒక స్ఫూర్తిగా ఇది తీసుకుని అందరికీ ఇల్లు ఉండాలని ఆవాస యోజనలో ఒక లక్ష్యంగా మా అందరికీ కూడా దాదాపు 2014లో స్టార్ట్ చేశారు. 3,000 చిల్లర దాకా అందరికీ ఇల్లు ఇచ్చారు. అందులో కూడా నాకు కూడా రావడం నా అదృష్టము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా పేరు వి రమాదేవి అండి. ఆవాస యోజనలో నాకు టిక్కో హౌస్ డబుల్ బెడ్రూమ్. మేము 4 అండి. నా హస్బెండ్ లేరండి. మా పిల్లలు నేను హౌస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపాలెంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఒక అడుగు ముందుకు, స్వచ్ఛత వైపు ప్రతిజ్ఞ. మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్రమునే కాక నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. ఆ దిశగా జిల్లాను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. రాజమండ్రి వై జంక్షన్లో స్వచ్ఛతా హీ సేవా అంశంపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంత సమాజం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.
స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలకు సంబంధించి 15 రోజులు కాలుష్య రహిత సమాజంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనే కాన్సెప్ట్ నుంచి మనం బయటకు వచ్చి మన ఇల్లుతో పాటు మన పరిసరాలు, మన కాలనీ, మన టౌన్, మన స్టేట్ అన్ని కూడా పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశం. అలా పరిశుభ్రంగా ఉంటేనే మనల్ని మనం వ్యాధుల నుంచి కాపాడుకోవడం, పొల్యూషన్ నుంచి కాపాడుకోగలం అని చెప్పుకుంటూ మనం ఎక్కువగా దీనికి పొల్యూషన్కి కారణమైన ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించుకోవడం, ఎక్కువ గార్బేజ్ని క్రియేట్ చేయకుండా ఉండడం, రిడక్షన్ చేసుకోవడం, అలాగే రీసైక్లింగ్ చేసుకోవడం, వీటన్నిటి మీద కూడా అందరికీ కూడా అవగాహన తెచ్చే విధంగా మనం ఈ 15 రోజులు కూడా కార్యక్రమం చేయబోతున్నాం. కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ గారికి, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారికి, రాజానగరం శాసనసభ్యులకు నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి గారి యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఇది. ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. మనం ఒక కార్యక్రమం తీసుకున్నామనంటే దాని ముఖ్య ఉద్దేశం ప్రజల నుంచి ఒక మార్పు రావాలి. మీ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. మీరు కూడా పరిశుభ్రంగా మీరుంటున్న నివాసం కానివ్వండి, లేకపోతే మీరుంటున్న ప్రాంతంలో కూడా చేయడానికి మీ వంతుగా కృషి చేయాలన్నది ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. దానికి మనం అందరం కూడా అనుసంధానంగా ఎక్కడికక్కడ ముందుకు అడుగులు వేసినట్లయితే మనం మన రాష్ట్రాన్ని, మన నగరాన్ని అన్నీ కూడా. పోషకాహార లోపం సమస్య పరిష్కారంలో భారత్కు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏ రేటింగ్ ఇచ్చారు. విద్యా విషయంలో బి రేటింగ్ ఇవ్వొచ్చని వ్యాఖ్యానించారు. భారత్ చర్యలు చాలా ఆకట్టుకుంటున్నాయని, ఈ సమస్యను ప్రారదోలేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలను ఆయన సమర్థించారు. మధ్యాహ్న భోజన విధానాలు, ప్రజా ఆహార విధానాల ద్వారా బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆయన ప్రస్తావించారు. కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా నటి పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఇండైరెక్ట్ ట్వీట్లు చేస్తున్నారు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ వలన తనకు అన్యాయం జరిగినట్లుగా ట్వీట్ల రూపంలో పేర్కొంటున్నారు. జల్సా సినిమా సమయంలో తనకి ఆఫర్ ఇస్తానని మోసం చేశారని ఆరోపించింది. పవన్ త్రివిక్రమ్ వల్ల తాను ఇండస్ట్రీకి దూరమైనట్లుగా చెప్పుకొచ్చింది. త్రివిక్రమ్ మీద ఆల్రెడీ ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తుది జట్టులో చోటు దక్కించుకోనున్న ఆటగాళ్లు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వరుస వైఫల్యాలతో జట్టులో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్ను హిట్ మ్యాన్ వెనకేసుకొచ్చారు. భవిష్యత్తులో టెస్ట్ ఫార్మాట్లో కేఎల్ రాహుల్ రాణిస్తాడని రోహిత్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ రీ ఎంట్రీపై ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.